20th April 2026 ఒక కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు. ఈ డేట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నం ముఖ చిత్రం ఈ ఒక్క రోజు నుంచే మారబోతుంది. ఈ రోజు కేవలం ఒక భూమి పూజ మాత్రమే కాదు, చరిత్ర మనం సృష్టించబోగ కలిసికట్టుగా చేయగలుగుతాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. ఇప్పటి వరకు విశాఖపట్నం ఒక ఉక్కో సిటీ అంటే ఇప్పటి నుంచి విశాఖపట్నం ఒక డేటా ఏఐ హబ్గా కూడా మనం పిలుచుకోబోతున్నాం. ఇప్పటి వరకు గూగుల్లో విశాఖపట్నాన్ని గూగుల్ చేసేవారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖపట్నం అనే ఒక పవిత్రమైన పట్టణం ఉండబోతుంది. విశాఖపట్నంలో జీ అంటే ఏంటో ఇప్పుడు అందరికి అర్థమై ఉంటుంది, అది గూగుల్. విశాఖపట్నం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సౌండ్ చేస్తున్నాం. 5 ఏళ్ళు విధ్వంస పాలన మనందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఇబ్బంది పడిన రోజులు. అక్కడి నుంచి మనం ప్రారంభించాం. 2024 ఎన్నికల్లో 5 కోట్ల ఆంధ్రులు ఒక అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం కలిసికట్టుగా పోటీ చేసి 94% సీట్లో మనం కైవసం చేసుకుంటాం జరిగింది. ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేదానికి మన ప్రయాణం మనం ప్రారంభించాం. చాలా మంది నన్ను అడిగారు, వాట్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ that other states don't have? I gave them 3 clear reasons why they should choose the great state of Andhra Pradesh. The first is our visionary leadership of Mr. Sri Nara Chandrababu Naidu Garu. A proven track record. He's done this to Hyderabad. He's built Cyberabad. And today you have seen what that Cyberabad has done to the great state of Telangana. So we have a track record. So please come and invest was the first reason. The second is speed of doing business. I'm sure all of you must have heard of double engine sarkars, but only Andhra Pradesh has double engine bullet train sarkar. Namo is a very popular word. I have rechristened it in Andhra Pradesh. Namo means Naidu ji and Modi ji together, and that is what you are seeing here in the great state of Andhra Pradesh. So these are 3 clear reasons why industries should choose Andhra Pradesh over other states. Today, if you look at it, 100 rupees that is getting invested in India, 25 rupees is coming to Andhra Pradesh, and we are able to create records. And I would like to particularly thank our Honorable Prime Minister Shri Narendra Modi ji. If not for his vision, if not for his guidance, this project wouldn't have happened. And I'd like to personally thank my Anna Ashwini Vaishnav ji, because your support means a lot. You are our brand ambassador in Government of India. You have moved things. Sir, it is because of you we stand here today. We are able to break ground. It means a lot. ఈ ప్రజా ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ జోన్, ఇంకో పక్కన అమరావతి ఎకనామిక్ జోన్, అదేవిధంగా రాయలసీమకు చెందిన తిరుపతి ఎకనామిక్ జోన్. ఈ 3 జోన్స్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఒక క్లస్టర్ బేస్ డెవలప్మెంట్ చేసి మేము ఈరోజు చూపిస్తున్నాం. రాయలసీమలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్ హబ్గా మేము తీర్చిదిద్దాం. కోస్తాంధ్రని ఒక కంప్రెస్ బయోగ్యాస్ హబ్గా, ఆక్వా, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా మేము రూపొందిస్తున్నాం. ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఉక్కు పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి దానికి మేము అందరం కృషి చేస్తున్నాం. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కు వేరనేది మన పవన్ అన్న సినిమా డైలాగ్ ఉంది. మనది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి. మనందరం చూసాం, ఒక గూగుల్ అన్న సంస్థ ఆంధ్ర రాష్ట్రంకి వస్తుంటే మనందరం పెద్ద ఎత్తున అంగీకరించాం, ఆహ్వానించాం. రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇస్తాం జరిగింది. కానీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ ఏకంగా కేసేసి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేశారు. ఎటుగో రేపు సిసిడి జబ్బున్న పేషెంట్ గూగుల్ క్రెడిట్ తీసుకున్నా కూడా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ సిసిడి పేషెంట్ ఒకటే చెప్తున్నా, గూగుల్లో సెర్చ్ చేయండి ఎవరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది ఒకటే, మాది గూగుల్, మీది గొడ్డలి. బోత్ ఆర్ నాట్ ద సేమ్ బ్రదర్. I would like to extend my heartfelt thanks to Google for trusting Bharat and Andhra Pradesh. Your support means a lot, and I'd like to thank the leadership from Adani who have still strong with us, arms to arms.
They have worked with us on making this project a reality. I truly believe that this is just the beginning, and I'd like to thank Bharti Airtel for being a strong partner for our growth trajectory. And more to the people of Visakhapatnam. We owe you a lot. This is just the beginning. More and more projects will come our way. Your support, your belief, your spirit means a lot. You've always stood by us, and we will definitely deliver. And together, we will make Visakhapatnam a proud economic zone, not just for Andhra Pradesh, but for the great nation of India. I believe that this will be the first $1 trillion economic region that we can deliver as part of the Honorable Prime Minister's vision, which is Vikasit Bharat, and together we can create history. So with this, I'd like to take the opportunity to thank everyone for being here. It means a lot. This is creating history together. Thank you very much, and Jai Hind.